డాక్టర్ ఛానల్. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సీనియర్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ రాము దిండుగల మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే హార్ట్కి సంబంధించి చిన్న ఏజ్ నుంచే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అలాగే సిపిఆర్ కూడా అందరికీ తెలుసు అని చెప్పేసి అందరూ చేసేస్తున్నారు, కానీ ఇందులో కూడా అసలు రిజల్ట్ కనపడట్లేదు. సో వీటన్నిటి గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ ఫైన్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా సార్, ఐఎమ్ గుడ్. అందరికి ఉన్నది ఒకే డౌట్ సార్, ఏంటి అని అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అందులోనూ మగవారికి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ నుంచే లైక్ 19-20 నుంచే హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. అసలు ప్రధానంగా ఎందుకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సార్? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ముందు ఎలా ఉండేది అంటే మనకు యూజువల్గా 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. డయాబెటీస్ ఉంది, బీపీ ప్రాబ్లం, హైపర్ టెన్షన్, తర్వాత వేరే రీజన్స్ అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవని మనకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం 25 to 35 ఏజ్ గ్రూప్లో, అంటే యంగ్ ఏజ్ గ్రూప్లో మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దానికి మనకు ప్రధాన కారణాలంటే దాని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి. మెడికల్లో ట్రయల్ చేస్తాం అనమాట. కొంతమందిని యంగ్ పేషెంట్ తీసుకొని ఎందుకు వస్తుంది వీళ్ళలో, అట్లా కొన్ని స్టడీస్ ప్రకారము ఒక 4-5 ప్రధాన కారణాలలో యంగ్ పేషెంట్స్ రావడానికి మనకు వచ్చాయన్నమాట. దాంట్లో మొదటిది స్ట్రెస్ అండి. మెయిన్ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే యంగ్ అనేది ఎక్కువ స్ట్రెస్లో ఉంటున్నారు. అది చాలా రీజన్స్ స్ట్రెస్ కారణం. అది మెయిన్ కారణం స్ట్రెస్ ఒకటి. సెకండ్ వచ్చేది స్లీప్ డిస్టర్బెన్స్, ప్రాపర్గా నిద్రపోవట్లేదు. దానికి సో మెనీ గ్యాడ్జెట్ ఉన్నాయి, ఎక్కువ మొబైల్స్లో ఉంటారు, మిడ్ నైట్ పడుకోవడం, ఇవన్నీ కారణాలు, ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ కూడా ఏంటంటే మనకు తగినట్టు ఫుడ్ తింటున్నాం. మనం ఫుడ్ ఏంటి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ మన ఇండియన్ సెటప్లో ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. కానీ అలా కాకుండా మన వర్క్ ప్యాటర్న్ బట్టి మనం డిన్నర్ ఎప్పుడో చేస్తున్నాం, లంచ్ ఎప్పుడో చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్, రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. ఇది ఒక కారణం. సో దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ అనమాట. అంటే ముందు వాళ్ళ వంశంలో ఎవరికైనా వంశపారపర్యంగా గుండె సమస్యలు ముందు ఉంటే అది కూడా కొంత హెరిడేటరీ అంట, అది కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇదే 4 కారణాలు మనం మెయిన్గా యంగ్ పీపుల్లో మెయిన్ కారణం.